అయేషా మేరా ఈ హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మాజీ విద్యాశాఖ మంత్రి కోనేరు రంగారావు మనవడు సతీష్ ప్రధాన ముద్దాయిగా ఉన్న ఈ హత్య కేసుకు సంబంధించి, అంటే అత్యాచారం హత్య కేసుకు సంబంధించి 18 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టులో సిబిఐ సీల్డ్ కవర్ నివేదిక ఇచ్చింది. ప్రస్తుతం అయేషా మేరా తరపు న్యాయవాది శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. సరేండి సార్, ఈ 18 సంవత్సరాల సుదీర్ఘ విచారణలో అసలు ఏం కొనసాగింది, ఏం జరిగింది సార్? అయేషా మేరా హత్యా సంఘటన 2007లో జరిగింది. 2007లో జరిగిన దగ్గర నుంచి కూడా దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషను అవన్నీ కూడా జరిగి చివరికి పిడతల సత్యంబాబు అని చెప్పేసి అతని మీద చాలా ఆధారాలు ఉన్నాయి, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పేసి అతని మీద కేసు నడపడం, ఆ కేసు సెషన్స్ కోర్టు సత్యంబాబుకి యావజ్జీవ శిక్ష విధించడం జరిగింది. ఆ తర్వాత సత్యంబాబు 2017లో దీనికి సంబంధించిన హైకోర్టు అప్పీల్ దాన్ని అలౌ చేస్తూ సత్యంబాబు నిర్దోషాన్ని కొట్టేసి దానికి తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత ఎవరైతే ఉన్నారో అయేషా మేరా తల్లిదండ్రులు దీనికి సంబంధించింది సత్యంబాబు ముద్దాయి కాకపోతే, అతని హంతకుడు కాకపోతే అసలు హంతకులు ఎవరు, వాటిని పట్టుకోవాలి కదా అని దానికి సంబంధించి రీఇన్వెస్టిగేషన్ జరపాలని హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు దీనికి సంబంధించి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని కాన్స్టిట్యూట్ చేసి వాళ్ళని దర్యాప్తు చేయమన్నారు. వాళ్ళు 2017లో ఆర్డర్ ఇచ్చారు హైకోర్టు వాళ్ళు, కానీ 2018 వరకు సిట్ వాళ్ళు దాని మీద దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు, కానీ ప్రోగ్రెస్ ఏమీ లేదు దాంట్లో. కాబట్టి ఆ రిపోర్ట్స్ అన్నీ చూసిన తర్వాత హైకోర్టు సిట్ వాళ్ళు దర్యాప్తు చేయలేకపోతున్నారు కాబట్టి ఇది మొత్తం కూడా ఇది చాలా పెద్ద క్రిటికల్ కేసు కాబట్టి దీన్ని సిబిఐకి ఇస్తే బాగుంటుందని సిబిఐని దర్యాప్తు చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వటం వల్ల 2018లో సిబిఐ వాళ్ళు దీనికి సంబంధించింది 2 ఎఫ్ఐఆర్లు కట్టారు. ఎందుకంటే హైకోర్టు వాళ్ళు చెప్పిందంటే, ఒకటి అయేషా మేరా హత్య సంఘటన మీద ఒక ఎఫ్ఐఆర్, రెండోది అప్పీలు విచారణలో ఉండగా కోర్టులో రికార్డులు ఎలా మాయమైనాయి, సాక్ష్యాలు ఎలా మారినాయి, ఎవరు తగలబెట్టారు ఆ రికార్డ్స్ని వాటన్నిటిని కూడా చేయమంటే 2 ఎఫ్ఐఆర్లు ఇది చేశారు. కాబట్టి 2018లో విశాఖపట్నంలో 2 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేసి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అయితే వీళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో ఒక 2019లో అనుకుంటాను మాత్రం వాళ్ళు వచ్చేసి మళ్ళీ వీళ్ళని అయేషా మేరా తల్లిదండ్రులని పర్మిషన్ అడిగారు. మేము మళ్ళీ ఆ బాడీని తిరిగి రీపోస్ట్ మార్టం చేయాలి, తర్వాత బరియల్ గ్రౌండ్లోంచి తీయాలని చెప్పేసి వాళ్ళు ముస్లిం పెద్దలు వాళ్ళ పర్మిషన్ తీసుకొని దాని కోర్టు ఆర్డర్లు దీంతో మళ్ళీ రీపోస్ట్ మార్టం నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత 2023 దాకా కూడా దీనికి సంబంధించింది ఎటువంటి కదలిక లేదని చెప్పేసి అయేషా మేరా తల్లిదండ్రులు మళ్ళీ హైకోర్టుకు వచ్చేసి దీని ఇంతవరకు కూడా 5 సంవత్సరాలు అయింది సిబిఐ వాళ్ళు తీసుకొని, ఇంతవరకు దానికి సంబంధించిన రిపోర్ట్ ఏమి వేయలేదు అని చెప్పేసి చెప్తే దానికి సంబంధించింది మొత్తానికి ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు ఒక ఫైనల్ రిపోర్టు నిన్న హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. ఆ రిపోర్ట్లో ప్రధానంగా ఏ అంశాలు ఉండొచ్చు సార్? వాళ్ళు చెప్పిన దాని ప్రకారం దాంట్లో వాళ్ళు మొత్తం కూడా ఈ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత దాదాపు 300 మంది విట్నెస్లు సాక్షులు విచారించామని చెప్పారు. 260 మంది బయట సాక్షులు అయితే 50 మంది పోలీస్ ఆఫీసర్లు విచారించాము. అలాగే ఒక 20 మంది అయేషా మేరాతో ఉన్న గదిలో ఉన్న వాళ్ళ స్టూడెంట్స్ కానీ మిగతా వాళ్ళు ఉన్నారు, రూమ్మేట్స్ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా విచారించాము. కాబట్టి వీళ్ళందరినీ విచారించిన తర్వాత అలాగే ఏదైతే అయేషా మేరా తల్లి మొదటి నుంచి ఆరోపణ చేస్తుందో అబ్బూరి గణేష్, కోనేరు సతీష్ కుమారు, చింతా పవన్ కుమారు, అలాగే వార్డెన్ పద్మ, తర్వాత శివరామకృష్ణ, వీళ్ళందరికీ కూడా వాయిస్ రికార్డ్ టెస్ట్ చేశాము. వాళ్ళందరూ ఇల్లు కూడా సెర్చ్ చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకునేటం జరిగింది వీటన్నిటికీ. ఎందుకంటే కొంతమంది లుకౌట్ నోటీసులు ఇచ్చి విదేశాల్లో ఉన్నారు, వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి విచారించాము. అలాగే దీనికి సంబంధించిన ఇంతకుముందు సీన్ ఆఫ్ అఫెన్స్లో ఆ రోజు ఏదైతే జరిగిందో ఆ సీన్ ఆఫ్ అఫెన్స్లో ఉన్నాయన్నీ మళ్ళీ ఢిల్లీ ల్యాబొరేటరీకి పంపించేసి వాటన్నిటిని కూడా టెస్ట్ జరిపించాము. అలాగే ఈ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఇంతకుముందు చేసిన అధికారులందరినీ కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేసి మళ్ళీ వాళ్ళ దగ్గర స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేశాము. డిఎన్ఏ హైదరాబాద్కి సంబంధించి అక్కడ డిఎన్ఏ ఎక్స్పర్ట్స్ని, డాక్టర్స్ని వాళ్ళందరినీ విచారించి ఈ రిపోర్ట్ మొత్తం కూడా తీసుకున్నాము దీనికి సంబంధించింది కూడా. కాబట్టి రీఇన్వెస్టిగేషన్ అని అంటే చాలా కాంప్లికేటెడ్ కాబట్టి ఇంత టైం పట్టింది ఆ రిపోర్ట్స్ అన్నీ రావడానికి. కాబట్టి ఇంత టైం తీసుకున్నాము. ఈ 2 ఎఫ్ఐఆర్ల మీద ఇప్పుడు మొత్తం కూడా రిపోర్టు తయారైంది, మొత్తం విచారణ ముగిసింది. కాబట్టి మేము ఫైనల్ రిపోర్ట్ వేస్తున్నామని హైకోర్టుకు నిర్ణయించారు. హైకోర్టు వాళ్ళు ఏదైతే సంబంధిత కోర్టు ఉందో సిబిఐ కోర్టు విజయవాడలో ఉంది కాబట్టి ఆ సిబిఐ కోర్టులో దీన్ని ఫైనల్ రిపోర్ట్ని దాఖలు చేయమని చెప్పడం జరిగింది. ఏముండదు సార్, ఒక సీనియర్ న్యాయవాదిగా దాదాపు ఈ కేసుని మొదటి నుంచి మీరు పరిశీలించారు, దాదాపుగా 18 సంవత్సరాలుగా మీరే చూస్తున్నారు కదా, అసలు ఫైనల్ ఆ సీల్డ్ కవర్లో నివేదిక ఏముండే అవకాశం ఉంది? అంటే ప్రొసీజర్ ప్రకారం ఒకటి
ఫిర్యాదుదారుకి వాళ్ళకి ఫైనల్గా రిపోర్ట్ కాపీ ఇవ్వాలి. కాపీలో ఆ రిపోర్ట్‌లో అంశాలు చూసిన తర్వాత ప్రొసీజర్ ఉంటుంది. ప్రొటెస్ట్ పిటిషన్ ఫైల్ చేసుకోవడం, ఇది చేసుకోవడం. అయితే ఎప్పుడైతే దర్యాప్తు సంస్థలు వాళ్ళు దర్యాప్తు పూర్తి చేస్తారో, దాంట్లో ఎవరైతే వాళ్ళు నేరస్తులని, ముద్దాయిలని ఇది చేస్తారో వాళ్ళు తీసుకొచ్చేసి వీళ్ళని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తే వీళ్ళు దొరికారు. ఫైనల్‌గా వీళ్ళని తేలింది. వీళ్ళని మేము అరెస్ట్ చేసి కోర్టులో పెడతామని చెప్పేసి చెప్పాలి. కానీ ఈ కేసులో వాళ్ళు అటువంటిది ఏమి చేయకుండా సీల్డ్ కవర్‌లో ఫైనల్ రిపోర్ట్ పెట్టారు కాబట్టి దాంట్లో ఏముందో తెలీదు. ఇప్పుడు వాళ్ళు సిబిఐ వాళ్ళు కోర్టు పర్మిషన్ కోసం వాళ్ళని అరెస్ట్ చేయడానికి గానీ, వాళ్ళని ఇది చేయడానికి చేస్తున్నారా? ఏం పిటిషన్ పడిస్తున్నారో మనకైతే తెలీదు గానీ, ఆ ఫైనల్ రిపోర్ట్ మాత్రమే ఫైల్ చేశారు ఇప్పుడు. రేపు వాళ్ళు నెక్స్ట్ వీక్ మళ్ళీ హైకోర్టులో విచారణ ఉంది. కాబట్టి ఆ హైకోర్టులో విచారణ కానీ, వాళ్ళు సిబిఐ కోర్టులో కానీ పిటిషన్ వేసి దీనికి సంబంధించింది ఎవరెవరిని అరెస్ట్ చేస్తారు ఏమిటనేది చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది మొత్తం మీద చూసుకుంటే ఖచ్చితంగా 26వ తేదీన ఎవరైతే అయేషా మీరా తల్లిదండ్రులు నిందితులుగా ఆరోపిస్తున్నారో ఖచ్చితంగా వారికి శిక్ష పడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఒకవేళ పడకపోతే కనుక ప్రస్తుతం అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే బాధిత కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం వరకు అండగా నిలవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్పి అడ్వకేట్ శ్రీనివాస్ చెప్తున్నారు. ఓటు స్టూడియో.